ఆడ పోటీలు జరుగుతున్నాయండి. అవి ఎద్దుల బండలాగుడు పోటీలు. ఆ పోటీలో 2 ఎద్దులు కలిసి ఒక బండను లాక్కుని వెళ్తాయండి. ఆ రోజు ఆ పోటీలో 2 ఎద్దులు కలిసి ఒక బండను లాక్కుని వెళ్తున్నాయండి. వెనక యజమానుడు తోలుతూ ఉన్నాడండి. ఆ బండను లాక్కుంటూ వెళ్తున్న ఆ 2 ఎద్దులు పరిగెడుతూ ఒక చోటుకు రాగానే సడన్ గా ఆగిపోతాయండి. వెనకున్న యజమానుడు ఏం జరిగిందని చెప్పేసి చూశాడండి. ఈ ఎడం వైపు ఉన్న ఎద్దు చప్పబడిపోయింది, చతికిల పడిపోయిందండి, మెతక పడిపోయింది. అది మోయలేకపోతా ఉందండి. అది గమనించిన యజమానుడు రెండో ఎద్దుతో, కుడివైపున్న ఎద్దుతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఎద్దుతో మాట్లాడుతున్నాడు, రేయ్ బరువంతా నీ వైపే వేస్తున్నాను, బరువంతా నీ వైపే వేస్తాను. వాడు మోయలేకపోతా ఉన్నాడు, బరువంతా నీ వైపే వేస్తున్నాను, నువ్వే లాగాలి, నువ్వే మోయాలి, నువ్వే పరిగెత్తాలి అని చెప్తున్నప్పుడు ఆ ఎద్దుకి ఆ మాటలు అర్థమైపోతా ఉన్నాయండి. ఆ ఎద్దుకి ఆ మాటలు అర్థమైపోతాయి. కాడికి సపోర్ట్ గా మాత్రమే ఎడం వైపు ఎద్దుంది. మొత్తం బరువంతా కూడా కుడివైపు ఉన్న ఎద్దు మీద వేశాడండి. వెనకున్న బండ భూమికి సమాంతరంగా ఉందండి. అది ఇప్పుడు ముందుకు వెళ్ళాలి అంటే, ఆ బండ ముందుకు వెళ్ళాలంటే ఆ బండ ముందు భాగం పైకి లేవాలండి, పైకి లేవాలి. ఇప్పుడు యజమానుడు అంటున్నాడు ఆ ఎద్దులను చూసి, చల్ పదరా అని చెప్పేసి గట్టిగా అన్నాడు. కుడివైపు ఉన్న ఎద్దు తన మోకాలను భూమికేసి గుద్దితే వెనకున్న బండ అలా లేచిందండి. అలా లగ్గానే ఆ బండను లాక్కుంటూ తిరగాల్సిన రౌండ్లు తిరిగి పోటీలో గెలిచి పెద్ద కేక వేసి పడి చనిపోయిందండి కుడివైపున్న ఎద్దు. ఆ అరుపేంటో తెలుసా, ఆ కేకేంటో తెలుసా? యజమానుడా, మనం గెలిచాం, నీకు గెలుపు తెచ్చాను, నీవు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నెరవేర్చాను అని చెప్పేసి కళ్ళు మూసిందండి ఆ ఎద్దు. ఆ పోటీలో ఆ ఎద్దు తన యజమానుడు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చి ఆ పోటీలో గెలిచిందండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం అంటుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఐగుప్తు దేశంలో బానిసగా అడుగు పెట్టిన యోసేపు ఐగుప్తు దేశంలోనే రాజు తర్వాత రాజు అంతటి వాడిగా ఆశీర్వదించబడ్డానికి, దీవించబడ్డానికి కారణము ఏంటంటే తన భక్తిలోను, తన పనిలోను, తన జీవితంలోనూ యజమానుడికి నమ్మకంగా ఉండటమే. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ పనిలో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో, నీ పరిచర్యలో నీ బాధ్యతను నమ్మకంగా నెరవేరుస్తున్నట్లయితే, నీ యజమానుడు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేరుస్తున్నట్లయితే త్వరలో దీవెన చూడబోతున్నావు. అతి త్వరలో నువ్వు ఆశీర్వాదం చూడబోతున్నావు. ఆమేన్.